నమస్తే మిత్రులారా, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి క్విక్ రివిజన్ అనేటువంటిది ఎలా చెయ్యాలి సార్ ఈ తక్కువ టైంలోనే చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే, లేకుంటే వేరే ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే, క్విక్ రివిజన్ కోసము రెండు విషయాలు గుర్తుపెట్టుకొని మీ ప్రిపరేషన్లో చేర్చుకుంటే 100% క్విక్ రివిజన్ అనేటువంటిది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అయితే మనం రివిజన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ రెండు విషయాలు ఎలా చేసుకోవాలనేటువంటి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ప్రిపరేషన్ చేయడం ఎంత ఇంపార్టెంటో దానికి మించి రివిజన్ చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రివిజన్ కూడా క్విక్ రివిజన్ ఎన్నిసార్లు చేస్తే అంత పట్టు అనేటువంటిది సబ్జెక్టు పైన ఉంటుంది మనకు. కాబట్టి నేను ప్రిపరేషన్ చేసేటప్పుడు నేను ఉపయోగించిన ఈ రెండు టిప్స్ అనేటువంటిది నాకు సబ్జెక్టు పైన కమాండింగ్ పెరగడానికి, సబ్జెక్టు పైన పట్టు పెరగడానికి, సబ్జెక్టు లోతుగా అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడినాయి. కాబట్టి వాటి గురించి తెలుసుకుందాం. మొదట ఏం చేస్తామంటే ఫస్ట్ మన ప్రిపరేషన్ అయ్యేటప్పుడే తప్పకుండా కీ నోట్స్ అనేటువంటిది ఉంటుందండి. ఎవరికైనా ఆ కీ నోట్స్ అనేటువంటిది తయారు చేసుకుంటాం. ఇప్పుడు అకాడమీ బుక్స్ చదువుతున్నాం, డిఎస్సికి అకాడమీ బుక్స్ మనం చదువుతున్నప్పుడే దానికి సంబంధించినటువంటి కీవర్డ్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటిది రాసుకోవడం అనేటువంటి జరుగుతుంది. దాన్ని కీ నోట్స్ అంటాం. సార్ మేము కీ నోట్స్ రాసుకోలేదు, మరి ఎలా సార్ అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఒకవేళ మీరు కీ నోట్స్ రాసుకోకుంటే హైలైటర్ తోటి ఎక్కడెక్కడైతే ఒక చాప్టర్ చదువుతూ ఉన్నారో ఆ చాప్టర్లో పేజ్ వైజ్గా ఏ లైన్ అయితే ఇంపార్టెంటో, ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము హైలైటర్ తోటి హైలైట్ చేసి పెట్టాలి. అదే మనకు ఒక రివిజన్ నోట్స్గా పనికి వస్తుంది. కాబట్టి ఇది మొదటిదండి. కాబట్టి ఆ మొదటి దానికి ఎక్కువసార్లు రివిజన్ చేయాలి కాన్సెప్ట్. కాబట్టి ఆ రివిజన్ చేయడానికి దాదాపుగా చాలా మంది ఏం చేస్తారంటే చదవడమే రివిజన్ అనుకుంటారు, కానీ వినడం కూడా రివిజన్ కావాలి. కానీ మీ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సాధనం ఏంటంటే ఇక్కడ మొబైల్ ఫోన్. నెట్ ఆన్ చేసుకోవద్దు, తప్పకుండా కాల్స్ చేయాలనే ఆలోచన రావద్దు. నీ మొబైల్ ఫోన్ను నువ్వు జాగ్రత్తగా వినియోగించుకుంటే 100% సక్సెస్ అనేటువంటిది వస్తుంది. నేను చాలా సందర్భాలలో ఈ కీ నోట్స్ ఏవైతే ఉంటుందో అవి ఫస్ట్ టైం రివిజన్ చేసేటప్పుడు అవన్నీ కూడా నేను ఏం చేశానంటే రికార్డింగ్ పెట్టుకున్నానండి. ఒకసారి చూసినట్లయితే పెట్టుకున్నానండి. ఆ రికార్డింగ్లో చాలా మనకు విషయాలు అనేటువంటిది మనము లీజర్గా ఉన్నప్పుడు, మనం ఫ్రీగా వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు, మనకు తినడానికి పోతున్నప్పుడు, హాస్టల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు, లైబ్రరీకి వెళ్తున్నప్పుడు, మనం బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ రివిజన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. మొబైల్లో రివిజన్ అనేటువంటిది చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రికార్డింగ్ పెట్టుకోవాలి. ఆ రికార్డింగ్ పెట్టుకొని ఇయర్ ఫోన్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. రికార్డింగ్ ఎట్లా చేయాలనేటువంటిది కామన్గా మన అందరికీ తెలుసండి. ఒక్కసారి రికార్డింగ్ పైన పెట్టుకొని మనకు ఒక చాప్టర్ తీసుకున్నాం అనుకోండి. సింధు నాగరికత గురించి నేను చదువుతున్నాను కీ నోట్స్ కాబట్టి దాంట్లో సింధు నాగరికత కాలంలో అతిపెద్ద పట్టణం ఏది అనేటువంటిది ఒక క్వశ్చన్ అండి. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటంటే మహింజోదారో పట్టణం అనేటువంటిది అతిపెద్ద పట్టణం అన్నట్టు. అంటే ఒక సింపుల్గా ఈ రివిజన్ అనేటువంటిది అయిపోతుంది. బుక్కే ఉండాలి, రివిజనే చేయాలనే కాన్సెప్ట్ అవసరం లేదండి. ఇలా కీ నోట్స్ అనేటువంటిది రివిజన్ అనేటువంటిది రికార్డింగ్ పెట్టుకుంటే ఇది రెండోది. ఈ రెండు విషయాలు మీరు పర్ఫెక్ట్ ఉంటే తప్పకుండా రివిజన్ అనేటువంటిది చాలా ఈజీగా అయిపోతుంది. మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అదే రకంగా వరిని పండించిన ఆధారాలు సింధు నాగరికతలో ఎక్కడ లభించాయి అనేటువంటిది రంగాపూర్, లోథల్ అనేటువంటిది ప్రాంతాలలో మనకు వరి పండించడం అనేటువంటి ఆధారాలు లభిస్తూ ఉంటాయి. సింధు నాగరికత ప్రజల గణాంక కులమానంలోని ప్రామాణిక సంఖ్య ఎంత మనందరికీ తెలుసు 16. అంటే ఈ రకంగా రికార్డింగ్ అనేటువంటిది చేసుకోవాలి. ఈ రికార్డింగ్ చేసుకుంటే మనకు చాలా ఈజీ ఉంటుంది. హరప్ప నాగరికత కాలంలో అత్యంత పవిత్రమైనదిగా పూజలు అందుకున్న జంతువు వేది. ఇక్కడ మేకన, పులియ, కుక్కన, వృషభమ అనేటువంటిది నేను చెప్తున్నాను. ఇందులో మన బుక్లో డైరెక్ట్ పెట్టుంటుంది కాబట్టి రివిజన్ అనేటువంటిది రికార్డింగ్ పెట్టుకున్నాం. ఇదంతా రికార్డింగ్ అయింది అంటే దాదాపుగా ఒక యూనిట్, ఒక బుక్ మొత్తం రికార్డింగ్ పెడితే మీరు దాదాపుగా ఎంత ఉంటుందండి? దాదాపు కీ నోట్స్ మొత్తం రికార్డింగ్ పెట్టుకుంటే ఒక ½ అన్ అవర్ కంటే ఎక్కువ ఉంటుందండి. ½ అన్ అవర్లో ఒక సబ్జెక్టుకి సంబంధించినటువంటి చాలా యూనిట్స్ అనేటువంటిది కవరప్ అయిపోతాయి మనకు. కాబట్టి 100% అయితే మొబైల్ని ఉపయోగించుకోవాలి. అంటే మొబైల్ ఉంటే మేము కాల్ చేయబుద్ధి అవుతుంది సార్, అదే మొబైల్ ఉంటే నెట్ ఆన్ చేయబుద్ధి అయితే సార్. ఇక చూడండి, మనంతటా మనం నియంత్రణ లేకుంటే ఏ పనులు చేయలేము. కాబట్టి 100% అయితే రివిజన్ కోసం అయితే మీ మొబైల్ను అద్భుతమైనటువంటి సాధనం అండి, ఉపయోగించుకోండి. తప్పకుండా నేను ఉపయోగించుకున్నాను, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఎవరితోటి సంబంధం లేదు, మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం పడుకునే ముందు కూడా రివిజన్ అనేటువంటిది అయిపోతుంది. ఇంకా విషయం ఏంటంటే ఆ రోజు చదివినటువంటివి అన్నీ కూడా ఒక కీ నోట్స్ అనేటువంటిది ఉంటుంది. ఆ కీ నోట్స్ మనము రివిజన్ అనేటువంటిది మాట్లాడుతూ రికార్డింగ్ చేసుకొని తర్వాత రోజు మనం ఆ బుక్ తీసి రివిజన్ చేయలేం. కాబట్టి ½ అన్ అవర్ అది వింటే ఆటోమేటిక్గా మనకు
అన్ని కూడా రివిజన్ అయిపోతాయి. కాబట్టి ఈ 2 టెక్నిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను రియల్గా చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగించుకోండి. ఎందుకంటే స్మార్ట్ వర్క్ చేయాలండి. హార్డ్ వర్క్ అందరూ చేస్తూనే ఉంటారు, కానీ స్మార్ట్ వర్క్ చేయాలి. ఆ స్మార్ట్ వర్క్లోనే మన యొక్క సమస్య అనేటువంటిది పోతుంది. కాబట్టి అలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే తప్పకుండా ఇవన్నీ పాటిస్తారని, యూస్ఫుల్గా ఉంటే ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.